అందరికీ నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి. మనం రోజూ వాడే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది కదా, దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ పవర్ని యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? మన పని తేలికవ్వడమే కాదు, భలే క్రియేటివ్గా కూడా మారుతుంది. అసలు ఈ మార్పుని ఎలా తీసుకురావచ్చో దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మనందరం ఎప్పుడూ అనుకునే మాటే ఇది. హార్డ్వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చెయ్యాలి అని. కాని నిజంగా అంతంత పని ఒత్తిడిలో స్మార్ట్గా పనిచేయడం ఎలా? అసలు దానికేమైనా దారుందా? ఇప్పుడు చూస్తే మార్కెట్లో బోలెడన్ని పవర్ఫుల్ ఏఐ టూల్స్ వచ్చేశాయి. కానీ ఒక విషయం గమనించారా? ఆ టూల్స్ మన దగ్గర ఉండటానికి, వాటిని నిజంగా మన పనిలో వాడి ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉంది. మరి ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి? అయితే ఈ ప్రొడక్టివిటీ ఛాలెంజ్కి ఒక మంచి సొల్యూషన్ ఉంది. ఇది చాలా పవర్ఫుల్ మాత్రమే కాదు, అందరికీ ఈజీగా అందుబాటులో ఉండేలా డిజైన్ చేశారు. అదేంటంటే ఏఐని వాడుకుని మన పనిని తెలివిగా, స్పీడ్గా, ఇంకా ఎక్కువ ప్రొడక్టివ్గా ఎలా మార్చుకోవాలి అనేది తెలుసుకోవటం. చూడండి, ఇదే ఆ సొల్యూషన్ వెనుకున్న అస్సలు ఉద్దేశం. ఇది మన వర్క్ చేసే స్టైల్నే మార్చేయగల ఒక పెద్ద అవకాశం. సరే, మరి ఈ అద్భుతమైన అవకాశాన్ని మన ముందుకు ఎవరు తీసుకొస్తున్నారంటే యాక్సెసిబుల్ ఎన్వైర్న్మెంట్ అనే సంస్థ. వాళ్ళు ఈ కొత్త ఏఐ స్కిల్స్ని అందరికీ నేర్పించటానికి ఒక ఫ్రీ వెబినార్ను కండక్ట్ చేస్తున్నారు. ఈ వెబినార్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది అందర్నీ దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు. ప్రత్యేకంగా విజువల్ ఇంపైర్మెంట్ ఉన్నవాళ్లకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాదు, వాళ్లే కాదు, తమ పనిలో ఎఫిషియన్సీని పెంచుకోవాలి అనుకునే ఎవ్వరికైనా సరే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అయితే ఈ వెబినార్లో వేటి గురించి చెప్తారు? ఇప్పుడు మార్కెట్లో టాప్లో ఉన్న 2 ఏఐ టూల్స్ గురించి మెయిన్గా ఫోకస్ చేస్తారు. ఒకటి మైక్రోసాఫ్ట్ వాళ్ల స్వంత ఏఐ అసిస్టెంట్ కోపైలట్. ఇంకొకటి మనందరికీ తెలిసిన పవర్ఫుల్ ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ. వీటిని మన ఆఫీస్ యాప్స్తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలో క్లియర్గా చూపిస్తారు. ఓకే, వెబినార్కి అటెండ్ అయితే అసలు మనం ఏం నేర్చుకుంటాం, ఎలాంటి స్కిల్స్ వస్తాయి, ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి. ఇక్కడ లెర్నింగ్ ప్రాసెస్ని ఒక 4 సింపుల్ స్టెప్స్గా విడదీశారు. ఫస్ట్, మనకు ఏ ఆఫీస్ ప్లాన్ కరెక్టో ఎంచుకోవడం. సెకండ్, ఈ ఏఐ టూల్స్ని దాంట్లోకి ఇంటిగ్రేట్ చేయడం. థర్డ్, వాటితో అదరగొట్టే ప్రెజెంటేషన్లు ఎలా క్రియేట్ చెయ్యాలో తెలుసుకోవడం. అండ్ ఫైనల్గా, ఏఐ నుంచి బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే దానికి సరియైన కమాండ్స్ అంటే ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలో నేర్పిస్తారు. ఆ మొదటి స్టెప్ గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. అంటే ఆఫీస్ 365లో రకరకాల లైసెన్సులుంటాయి కదా. ఫ్యామిలీ లైసెన్స్ అంటే ఏంటి, సింగిల్ లైసెన్స్ అంటే ఏంటి? ఫ్యామిలీ లైసెన్స్ అయితే ఇంట్లో అందరూ వాడొచ్చు, సింగిల్ అయితే ఒక్కరికే. ఈ తేడాలన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి చెప్తారు. దాని పేరే యాక్సెసిబుల్ ప్రాంప్ట్స్. అదేంటి అంటారా? మనం ఏఐకి ఇచ్చే కమాండ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా అందరికీ అర్థమయ్యేలా, ముఖ్యంగా స్క్రీన్ రీడర్స్ లాంటి టెక్నాలజీ వాడేవాళ్లకు కూడా ఈజీగా ఉండేలా ఎలా రాయాలి అనేది నేర్పిస్తారన్నమాట. ఇది చాలా గొప్ప విషయం. టెక్నాలజీని నిజంగా అందరి దగ్గరికి తీసుకెళ్లే స్టెప్ ఇది. ఇదంతా వింటుంటే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అయితే మరి వెబినార్లో ఎలా జాయిన్ అవ్వాలి, దాని డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నోట్ చేసుకోండి, ఈ వెబినార్ మార్చి 1, 2026న సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు జరుగుతుంది. డేట్ అండ్ టైం మర్చిపోకండి. అయితే దీనికి ఫీజెంత ఉంటుంది అనుకుంటున్నారు? ₹1 కూడా లేదు, జీరో. అవును, ఇది కంప్లీట్గా ఫ్రీ. ఎందుకంటే నాలెడ్జ్ని అందరితో పంచుకోవడమే వాళ్ల మెయిన్ గోల్. మరి ఇందులో జాయిన్ అవ్వడం కూడా చాలా సింపుల్. కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాం, దానిమీద క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి, మీ స్పాట్ బుక్ చేసుకోండి. ఇలాంటి ఫ్రీ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. చివరిగా ఒక్క విషయం, ఈ వెబినార్ అంటే కేవలం 1 గంట సేపు ట్రైనింగ్ సెషన్ మాత్రమే కాదు, ఇది అంతకన్నా చాలా ఎక్కువ. మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇది జస్ట్ ఒక 1 అవర్ వెబినార్ కాదు, మన వర్క్ స్టైల్ని పూర్తిగా మార్చుకోవడానికి, ఏఐ యొక్క అపారమైన శక్తిని మన చేతుల్లోకి తీసుకోవడానికి ఇదొక పెద్ద అవకాశం. ఇది మన కెరీర్ గ్రోత్ కోసం మనం పెట్టే ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది. చివరగా ఒక ప్రశ్న వేసుకుందాం. మనం పనిచేసే విధానం భవిష్యత్తుకు సిద్ధంగా ఉందా? ఈ మారుతున్న టెక్నాలజీతో మనం కూడా మారుతున్నామా, లేక ఇంకా పాత పద్ధతుల్లోనే ఉండిపోయామా? ఒక్కసారి ఆలోచించండి.